హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. సో ఈ వీడియో వచ్చేసి మేము ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా. సో మే 19th వచ్చేసి వెళ్ళామని చేసామనేసి, సో దానికి సంబంధించిన వీడియో. యాక్చువల్గా ఇది కూడా నేను తీయలేదు, మా వదిన దగ్గర కలెక్ట్ చేసుకొని తీస్తున్నాను అనమాట. సో మొత్తం ఎక్కువ లెంతీగా పెట్టకుండా జస్ట్ మెయిన్ చోట మాత్రం పెట్టాను. సో ఇది ఇప్పుడు తీస్తున్న వీడియో వచ్చేసి వెళ్ళామని చేసేది యాక్చువల్గా మంగళవారం అయితే, ముందు సోమవారం అనమాట. ఆ సోమవారం ఏం చేస్తామంటే ఉదయాన్నే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మవారికి వచ్చేసి అభిషేకం అయితే చేసేస్తాము. అభిషేకం చేసేసి అమ్మవారికి వడిబియ్యం పెట్టేసి వస్తామన్నమాట. సో సోమవారం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసే మొదటి పని అయితే అదే అనమాట. మనం వెళ్ళామని చేస్తున్నామనంటే ఫస్ట్ పని చేయాల్సింది అదే. సో కాబట్టి మనం ఆ విధంగా ఫస్ట్ అయితే మనం చేసేది వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం కుండలు తీసుకోవాలి కదా. కుండలు తీసుకోవాలి అని అనుకుంటే మనం కేవలం ఒక్కరో ఇద్దరు వెళ్ళకూడదు అనమాట. ఒక 5 మంది అయితే వెళ్ళాలి. ఆ 5 మంది కూడా బొట్లు కట్టుకున్న వాళ్ళని వెళ్ళాలని అంటారనమాట. సో కుండలకు వెళ్ళే ముందు ఏం చేస్తారంటే మనం ఉన్న వాళ్ళు బొట్లు కట్టుకున్న వాళ్ళని గణానికి అయితే పిలిచేసి వస్తామన్నమాట. గణానికి పిలిచేసి వస్తాము. సో అదేంటో నాకు వాయిస్ ఓవర్ అని చెప్తున్నానంటే ఆటోమేటిక్గా అది అన్నమాట అని వచ్చేస్తుంది. సో ఏమనుకోకండి. అయితే మనం వచ్చేసి ఫస్ట్ గణానికి అయితే పిలిచేసి వస్తాము అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళని. అట్లా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు వెళ్ళమని చేస్తున్నారు కాబట్టి ఆ జయమ్మ ఆంటీ, గోవిందమ్మ ఆంటీ, ఇక్కడ వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఆ విధంగా బొట్లు కట్టుకున్న వాళ్ళకి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఒక 21 రూపాయలు దక్షిణ పెట్టేసి తాంబూలం ఇచ్చేసి, సో మేము ఈ విధంగా అయితే వెళ్ళమని చేస్తున్నాము, మీరు కుండలకి రండి మరియు గణానికి కూడా రండి అనేసి పిలిచేసి వాళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళతో కలిసి ఒక 5 మంది ఈ విధంగా కుండ తీసుకోవడానికి అయితే వెళ్తామన్నమాట. సో కుండ అంటే మనము పెద్ద కుండ, దానిపైన మూత తీసుకొని 2 చిన్న చెంబులు తీసుకుంటాము. సో వాటిని ముంతలని అంటారనమాట. సో ఆ విధంగా మనం తీసుకొని అయితే ఇంటికి వచ్చేస్తాము. సో ఇది మనం సోమవారం చేసే పని. సోమవారం మనం అభిషేకం చేసి ఈ విధంగా కుండలు తెచ్చుకొని అయితే ఇంట్లో పెట్టుకుంటాము. సో మిగతా ఏదైనా పైన పనులు ఉంటే చూసుకుంటాము. సో నెక్స్ట్ డే మంగళవారం ఉదయం వచ్చేసి మనము రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సో అక్కడికి మనము కావాల్సినటువంటి తీసుకొని ఆ అమ్మవారిని తీసుకొని మనము ఉదయాన్నే బయలుదేరుతాం అనమాట. సో ఎందుకంటే బయలుదేరి మనం అక్కడ మళ్ళీ పూజ చేసుకొని వంటలు వండి అందరికి భోజనాలు పెట్టి మళ్ళీ సాయంకాలం కల్లా ఇంటికి రావాలి కాబట్టి సో ఆ విధంగా అయితే చేసుకొని వస్తాము. ఇక్కడైతే అత్త కోడలు అయితే సో వీడియోను మన ఫోటో తీసుకుంటున్నారనమాట. సో ఆ విధంగా మేము పొద్దున్నే 7 to 7:30 మధ్యలో అయితే వచ్చేసాము. సో ఇక్కడ వచ్చేసి మనం ఇంటి దగ్గర నుంచి బియ్యము, పెసరపప్పు అయితే కలుపుకొని వచ్చుంటాం కదండి. సో వాటిలో కొన్ని తీసేసుకొని ఆ కుండకి సరిపడా మనము వేసేసుకొని ఆ కుండని అయితే మనము స్టవ్ మీద పెట్టయితే పులగం అయితే రెడీ చేయాలన్నమాట. సో ఒక పక్క అయితే మనకి భక్ష్యాలు అయితే రెడీ చేస్తున్నారు. మెయిన్గా మనకి అమ్మవారికి ఇష్టమైనది పులగం, వంకాయ కూర, అలసంద గుగ్గిళ్ళు, జొన్న కొడములు, ముద్ద భక్ష్యాలు అనమాట. మళ్ళీ రేగు భక్ష్యాలు కూడా కాదండి, చిన్న భక్ష్యాలు అంటే అమ్మవారికి ఇష్టము. సో ఏమి పెట్టకుండా మనం ఏది పెట్టినామంటే అమ్మవారు బాగా తృప్తిపరిచినట్లు. మనం ఇంకా ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అయితే అమ్మవారిని అయితే పూజించేస్తున్నారు. శైలా వదిన సహాయంతో చేసేస్తున్నారనమాట. సో వండిన తర్వాత మన మధ్యలో అక్కడ నల్లగా ఉంది కదా, అక్కడ వచ్చేసి మనం ఆయిల్ అయితే అప్లై చేసేసి పైన కింద సున్నం పోసేస్తారు. అలాగే ముంతలకి పైన మూత కూడా చేసేస్తారనమాట. మనం అక్కడున్న బియ్యము, పులగం వచ్చేసి పెసరపప్పు అని అంటున్నారు కదా. సో అవి ఏవైతే ఉన్నాయో మనం అవన్నీ 5 వారాలు అయిపోయేంత వరకు అయితే మనము వాడుకోవాలి. 5 వారాలు మనం పులగం అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా అత్తమ్మ వచ్చేసి 2 పసుపు బొట్లు పెట్టేసి మధ్యలో కుంకుమ బొట్టు పెట్టేస్తున్నారు. అలాగే ఈ పక్క ఆ పక్క సూర్యచంద్రులను అయితే పెట్టేస్తున్నారు అనమాట. అమ్మవారికి అంటేనే మనకి మెయిన్గా కంకణం అనమాట. సో పెద్ద కుండకి అలాగే 2 ముంతలకు కూడా మనము కంకణం కట్టాలి. ఆ అమ్మవారికి కట్టే ముందు ఖచ్చితంగా మనము కంకణం ధరించి ఉండాలన్నమాట. అలాగే మనము అక్కడ మీకు పక్కన 2 ముంతలు కనిపిస్తున్నాయి కదా. సో మనం ముందు రోజు ఎవరికైతే గణానికైతే పిలిచేసి వచ్చింటామో సో వాళ్ళు మనం ఊరికే రాకూడదు. వాళ్ళు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో అమ్మవారికి పూజ చేసుకొని ఒక ముంత అయితే తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో అదే గణానికి మెయిన్గా అర్థం వస్తుంది. మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముంత వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. అలాగే ఖాళీగా ఇవ్వకుండా మనం ఆ ముంతలో కళ్ళు అయితే వేసి ఇచ్చేవాళ్ళనమాట. సో అదేవిధంగా వాళ్ళు ముంత తీసుకొని డైరెక్ట్గా ఇంటికి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అమ్మవారికి శుష్కం అయితే రెడీ చేస్తున్నారు. ఎందుకంటే అమ్మవారు కదా, ఖచ్చితంగా శుష్కం అనేది రెడీ చేయాలి. అత్తమ్మకి ఇంకా బాగా సర్వీస్ ఉంది, ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి బాగా ఫాస్ట్గా రెడీ చేసేస్తారు త్వరగా. సో అయితే ఈ విధంగా అక్కడ వచ్చేసి అత్తమ్మ మొత్తం ఆల్మోస్ట్ 10 కల్లా మేము గుడికి వెళ్ళిపోయాము. చాలా త్వరగా అయితే అయిపోయింది. వెళ్ళేసిన వెంటనే ఇంక అత్తమ్మ చక్కచక్క అన్ని పనులన్నీ ప్రారంభించేసింది. సో అత్తమ్మకు తెలిసిన వాళ్ళైతే అటు సైడ్ అయితే భక్ష్యాలు అయితే చేసేస్తున్నారు. ఆల్రెడీ గుగ్గిళ్ళు, వంకాయ కూర, పూర్ణం అదంతా ఇంటి దగ్గర రెడీ చేసుకున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళేసరికి పని అయితే ఈజీగా అయిపోయింది. అక్కడ వచ్చేసి అమ్మవారికి కూడా ఒక చీర పెట్టాలి.
కాబట్టి మనం ఏదైతే చీర తీసుకుంటామో కొత్త చీర అయితే పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఎవరైతే ఇంట్లో మెయిన్గా ఉంటారో ఆ చీరనైతే పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ చీరనైతే ధరించాల్సి ఉంటుందన్నమాట. సో కేవలం అదొక్క రోజే కాదండి, 5 వారాలు మనం ఎల్లమ్మకి 5 వారాలు చేస్తామని అనుకున్నాం కదా, 5 వారాలు అదే సారీని మనము వేర్ చేయాల్సి ఉంటుంది. సో అక్కడ మనకి ఎల్లమ్మ కుండ పక్కన ముంతలు కూడా పెట్టారు చూడండి. సో అవన్నీ గణానికి వచ్చిన వాళ్ళైతే తీసుకొని వచ్చింటారనమాట. సో వాటికి కూడా పూజలు చేస్తారు. కాబట్టి మన ముంతల పక్కనే మన అమ్మవారి పక్కనే ఈ విధంగా పెట్టేస్తారనమాట. సో ఎల్లమ్మ అనేది, ఈ ఎల్లమ్మ వీళ్ళంతా సుంకులమ్మ వీళ్ళంతా ఒక 8 మంది 10 మంది అక్క చెల్లెలు ఉంటారనమాట. ఈ ఎల్లమ్మ, మారమ్మ, సుంకులమ్మ, పెద్దమ్మ అనేసి ఉంటారు. సో అందులో మనకి ఎల్లమ్మ అనే వాళ్ళు ఒకరనమాట. మన కర్నూలుకు ఒక 5 కిలోమీటర్ల దూరంలోనే వెంకాయపల్లి ఎల్లమ్మ అనేసి ఉంటుంది. ఈమె కూడా వచ్చేసి ఒక గ్రామ దేవత, వెలిసిన అమ్మవారే. బావిలో ఉన్నారంట అమ్మవారు. సో కాబట్టి చాలా ఫేమస్ అనమాట. ఇప్పుడు అసలు గుడి పట్టనంతగా జనాలంతా రెడీ అయిపోయినారు. ఈ సమ్మర్ వచ్చిందంటే ఇంకా ఫుల్గా అయిపోతారనమాట. సో అక్కడంతా పూజకంతా రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ గంగా స్నానం అయితే చేస్తారు. కుండను ఎవరైతే మోస్తారో వాళ్ళు గంగా స్నానం చేస్తారనమాట. మనం ఇక్కడంతా నైవేద్యాలు పెట్టుకుని టెంపుల్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ టెంపుల్ వచ్చేసి అమ్మవారు ఉంటారు, పరశురాముడు ఉంటారు. సో మనం చేసుకున్న పులగం, వంకాయ కూర, గుగ్గిళ్ళు, అలసందలు అవన్నీ నైవేద్యాలలో పెట్టుకొని ఇక్కడ 2 పెట్టేసుకొని మిగతావి మనం గుడికి అయితే తీసుకొని వెళ్ళాలి. సో అక్కడ వచ్చేసి అందరు హెల్ప్ చేస్తూ ఉన్నారు, ఎలా వెళ్ళాలి ఏం కథ అనేది. మనం స్నానం చేసిన తర్వాత అలాగే తడిబట్టలతోనే మన గుడికి అయితే వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చే సౌండ్స్కి చాలామందికి ఇంకా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. సో అమ్మవారికి ఇంకా అమ్మవారు వచ్చే వాళ్ళు ఇంకా ఖచ్చితంగా ఆటోమేటిక్గా ఇంకా అది ఊగేస్తారనమాట, అలా వచ్చేస్తుంది. సో అట్లా చాలామందికి అత్తమ్మ కూడా వస్తారు అమ్మవారు. అత్తమ్మ ఫ్రెండ్స్ కూడా ఒక 2-3 అయితే వచ్చిందనమాట. ఇక్కడ ఇంకా అంతా రెడీ అయిపోయింది కాబట్టి అక్క అయితే ఇంకా టెంకాయ కొట్టేసి పూజ అయితే చేసేస్తున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా మాతోనే చేపిస్తున్నారు అనమాట, మాకు కూడా అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో. సో కాబట్టి ఇంకా మేము కూడా చేస్తుంటే మాకు అలవాటు ఉంటుంది కదా, ఫ్యూచర్లో చేసుకోవడానికి మాకు కూడా అలవాటు అవుతుందన్న ఉద్దేశంతో. సో ఈసారి కొంచెం నేను కూడా బాగానే చూసాను, కొంచెం గుర్తున్నాయి అనమాట. సో అలా మనము చూస్తేనే మనకు కూడా తెలుస్తుంది నెక్స్ట్ మనం ఎలా తెలుసుకోవాలి ఏంటిది అనేది. సో ఇక్కడ వచ్చేసి అగరబత్తులు వెలిగించేసి టెంకాయ అయితే కొట్టేస్తున్నారనమాట. సో ఈ విధంగా టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా వేరే ప్రాసెస్ కూడా ఉందండి. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చినాక మనం చూద్దాం. సో రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ అనమాట. సో ఈ అమ్మవారు అందరికీ ఉండాలని లేదు, అందరికీ లేదని కాదు. సో ఉన్నవాళ్ళు చేసుకుంటుంటారు. కొంతమంది మనకు మంచిగా జరిగితే చేస్తామని కూడా మొక్కుకునే వాళ్ళు కూడా ఉంటారనమాట. సో అమ్మవారికి వచ్చేసి మనకి నాన్ వెజ్తోనైతే చేస్తారు ఈ అకేషన్ అంతా. సో కాబట్టి కొంతమంది ఎవరి శక్తానుసారం వాళ్ళైతే చేసుకుంటారు. సో ఇక్కడ వచ్చేసి మాతకి ఈ ఆంటీకి చూడండి అప్పుడే వచ్చేసారనమాట అమ్మవారు. ఆటోమేటిక్గా ఆ సౌండ్స్కి వచ్చేస్తుందో లేదంటే ఆ పూజ అయిపోయిన తర్వాత ఆ టైంకి అట్లా వచ్చేస్తుందో మనకైతే తెలియదు. కాబట్టి చూస్తుంటే అమ్మ ఉన్నట్లు అనిపిస్తుంది అనమాట. సో ఇంకా అట్లా ఒకరి తర్వాత ఒకరికైతే వచ్చేస్తుంది. సో ఈ విధంగా అన్నీ రెడీ చేసేసుకొని వెళ్ళిపోతాము. సో ఒకరు వచ్చేసి నైవేద్యాలు పెట్టుకుంటే, ఒకరు వచ్చేసి వేపాకు, ఉల్లిగడ్డ, నిమ్మకాయలన్నీ కట్ చేసుకొని గుడి చుట్టూ మనం ప్రదక్షిణ చేసిన చోటు అక్కడక్కడ వేసి వెయ్యాలని అంటారనమాట. సో ఆ విధంగా మనము అవి కూడా రెడీ చేసుకొని అయితే వెళ్తాము. ఇక్కడ వచ్చేసి ఇంక అందరైతే రెడీ చేసేసుకుంటున్నారు. ఇక్కడ అమ్మవారికి వచ్చేసి మనము మామూలుగా జనరల్గా ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు అయితే బెల్లం నీళ్ళు వేసినా సరిపోతుంది ముంతలలో. కాకపోతే ఇట్లా ఎల్లమ్మని చేసుకోవడం మాత్రం ఖచ్చితంగా కళ్ళు అయితే వేయాలన్నమాట. కళ్ళు అంటేనే అమ్మవారికి ఇష్టము. సో ఈ విధంగా అత్తమ్మ వచ్చేసి అక్కడ అందరికీ వచ్చేసి వేపాకు, ఇంకా అమ్మవారు వస్తేనే ఖచ్చితంగా చేతుల్లో వేపాకు కానీ నిమ్మకాయ కానీ ఉండాలన్నమాట. అక్కడ ఆంటీ గ్రీన్ కలర్ శారీ కట్టుకున్నారు కదా, అసలు ఆంటీతో ఎన్ని నిమ్మకాయలు తీసుకున్నారో మాకే అసలు తెలియలేదు. మా దగ్గర ఉన్న నిమ్మకాయలన్నీ అయిపోయి ప్లస్ అక్కడ దారి మధ్యలో కొనుక్కున్నాం అనమాట. సో అన్ని నిమ్మకాయలు తీసుకున్నారు. అత్తమ్మ అయితే వేపాకైతే నమ్మలేస్తారనమాట. కానీ ఆంటీ నిమ్మకాయలు తీసుకుంటారు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అన్ని నిమ్మకాయలు తీసుకోవడం. అంటే అమ్మవారి పవర్ అట్లా ఉంటుందన్నమాట. మనం మామూలుగా ఉంటే జస్ట్ నిమ్మకాయ రసం ఒక డ్రాప్ అన్నా కూడా మనం అబ్బా అన్నట్టు అనిపిస్తుంది. కానీ నిమ్మకాయ ఆమె నమలేస్తుందంటే అది అమ్మవారి మహిమ ఉంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా చేయగలుగుతున్నారు. వేపాకు నమలేస్తున్నారు అని అంటే అది ఖచ్చితంగా అమ్మవారి మహిమ ఉంటేనే చేయగలుగుతాము. సో లేదంటే ఒక వేపాకు మనం నమలగలుగుతామో చెప్పండి. సో అది అమ్మవారి మహిమ అనమాట. చాలామందికి చాలా కోరికలు నెరవేర్చిందనమాట. సో వెంకయ్యపల్లి ఎల్లమ్మనంటే ఇప్పుడు దేవాదాయ ధర్మశాఖ కూడా కలిసిపోయింది అనమాట. అంత ఫేమస్ అయిపోయింది అమ్మవారి టెంపుల్ కూడా. ఖచ్చితంగా కోరిన వారికి కోరికలు నెరవేర్చి, సంతానం లేని వారికి సంతానం, పెళ్లి కాని వారి పెళ్ళిళ్ళకి, కొంతమంది అమ్మవారి ఊళ్ళోకి వచ్చినప్పుడు సో ఈ విధంగా చేయండి ఆ విధంగా చేయండి అనేసి పరిహారాలు చెప్తే ఆ విధంగా చేసిన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అనేది నమ్మకం అన్నమాట. సో ఒక 5 వారాలు ఒక 9 వారాలు ఈ విధంగా చేయండి, లేదంటే ఎల్లమ్మని ఈ విధంగా నిలబెట్టుకోండి అని చెప్తుంటారు. సో ఆ విధంగా అమ్మవారు చెప్పినట్లు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అయితే మనకైతే ఖచ్చితంగా ఉంటుంది.
సో అత్తమ్మ వాళ్ళకి ఉండబట్టి ఆల్మోస్ట్ 30 ఇయర్స్ ప్లస్ అయితే అవుతుందంట. సో మా హస్బెండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎల్లమ్మని అయితే చేస్తున్నారు అన్నట్లు అన్నారు. సో కాబట్టి అత్తమ్మ మెడలో బొట్లు ఉన్నాయి కదా, మనము చేసినప్పుడల్లా ఒక 2 బొట్లు అయితే తీసుకుంటాం అనమాట. అంటే ఆ బొట్లను బట్టి మనము ఎన్నిసార్లు ఎల్లమ్మని చేసినా కూడా మనం కౌంట్ చేసుకోవచ్చు. సో 2 బొట్లు కలిపి ఒకసారి చేసేటట్టు లెక్క అనమాట. సో ఆ విధంగా మీరు అత్తమ్మ మెడలు ఉన్న బొట్లను చూసి మీరు లెక్కేసుకోవచ్చు ఎన్నిసార్లు ఎల్లమ్మని చేసి ఉంటుంది అనేసి. మనం ప్రతిసారి ఎల్లమ్మని చేసినప్పుడల్లా 2 బొట్లు ప్లస్ ఒక వెండి కడియం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. కడియం అయితే చేతికి ధరిస్తారనమాట. సో బొట్లు అయితే మనం దారానికి ఎక్కించుకొని మెడలో వేసుకోవచ్చు, కానీ ప్రతిసారి మనము కడియాలు అయితే వేసుకోలేం కాబట్టి వాటిపైన ముద్రలు అయితే వేయించుకుంటారు. సో మనం ఎన్నిసార్లు చేసుకుంటే అన్ని ముద్రలు అయితే వేసుకుంటే సరిపోతుంది అనమాట ఒకటే కడియానికి. ఎందుకంటే మనం అన్ని కడియాలు చేతిలోకి వేసుకుంటే గాజుల్లోకి అయిపోతుంది కాబట్టి ఇబ్బంది అయిపోతుంది. సో ఈ విధంగా అయితే ఈ గుడికంతా వెళ్ళేసి వచ్చిన తర్వాత అత్తమ్మ శారీ అయితే చేంజ్ చేసుకున్నారు. చూడండి, శారీ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ అందరికీ కంకణాలు కట్టేసి నెక్స్ట్ ఒళ్ళు నింపుకోవడం అయితే చేసేస్తారనమాట. సో ఒళ్ళు నింపుకోవడం అని అంటే తెలుసు కదా, నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను. అలసందల గుగ్గిళ్ళు భక్ష్యాలు ఏవైతే అమ్మవారికి నైవేద్యం పెట్టామో అవన్నీ మనం ఒళ్ళు నింపుకుంటారు. ఇక్కడ వచ్చేసి అత్తమ్మ అందరికీ ఒకరి తర్వాత ఒకరికైతే కంకణాలు అయితే కడుతుంది. ఇక్కడ కంకణం కట్టించుకున్నైతే మా అమ్మ అనమాట. సో అందరికీ వీళ్ళకేం లేదు వాళ్ళకేం లేదు, మొత్తం అందరికైతే కట్టేస్తున్నారు. అందరికీ కట్టేసిన తర్వాత ఒళ్ళైతే ఈ విధంగా నింపుకుంటారో చూద్దాం. అక్కడ అత్తమ్మ కట్టిన సారి చెప్తున్నాను కదా, సో మొత్తము 5 వారాలు అయిపోయిన వరకు ఆ చీరనే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి వచ్చేసి 5 వారాలు అయిపోయిన వరకు ఎవరైతే కుండను మోసి ఎల్లమ్మని చేసి ఉంటారో ఆమె వచ్చేసి ఎవరింటికైతే వెళ్ళకూడదు, ఎవరి గడప కూడా దాటకూడదు, అలాగే పొలిమేర కూడా దాటకూడదు అని అంటారనమాట. సో 5 వారాలు అయిపోయిన తర్వాత తనగా మామూలుగా అయితే ఎదిగైతే ఉండొచ్చు. మామూలుగా మనం ఆ రోజు ఎల్లమ్మ చేసిన రోజు కూడా 2 బొట్లు అయితే తెచ్చుకుంటామని అంటాం కదా, ఆ 2 బొట్లు కూడా మనకి అమ్మవారి కుండకి రివర్స్లో కడతారనమాట. అంటే తిప్పించి కడతారు. మళ్ళీ ఆమె కట్టేటప్పుడు కూడా మెడలో కూడా తిప్పించే కడతారనమాట. మంగళవారం తర్వాత మళ్ళీ శుక్రవారం వస్తుంది కదా, ఫస్ట్ సెకండ్ వారం. సో ఆ వారం రోజైతే మనకి మళ్ళీ తెప్పించి మామూలుగా కట్టేసుకుంటారు. అలా కట్టుకునేంత వరకు మామూలుగా చీపురు చాట కూడా ముట్టుకోకూడదని అంటారు. సో ఇక్కడ వచ్చేసి ఐటమ్స్ వచ్చేసి మనకి డబుల్ కా మీఠా, చికెన్, మటన్, కలర్ రైస్, సో వెజ్ వాళ్ళకి వచ్చేసి ఆలు కుర్మా అండ్ సాంబార్ అయితే చేస్తారు. సో ఎవరికి ఏ లోటు లేకుండా ఇబ్బంది లేకుండా అయితే మంచిగా చేయించారనమాట. సో వంటలు కూడా చాలా అంటే చాలా బాగా చేస్తారు. అసలు డబుల్ కా మీఠా అసలు చాలా అంటే చాలా బాగా చేస్తారు. సో నేను కూడా ఆలు కుర్మా తిన్నాను అనమాట. చాలా బాగా చేస్తారు. అందరు కూడా మంచిగా చేస్తారు, మంచిగా పెట్టారు, మంచిగా సర్వ్ చేస్తారు అని అయితే మంచి పేరైతే వచ్చింది. సో ఎవరైనా సరే. ఇక్కడ వచ్చేసి మా నాన్న అయితే మనవడికైతే ఇంకా ఐస్ క్రీమ్లు తినిపిస్తూ ఉన్నారు. ఆ రోజు ఆల్రెడీ ఇంక పిల్లలు ఇంకా ఐస్ క్రీమ్ తిని బిస్కెట్లు తిని అవి తిని ఇంకా అన్నమే తీసుకోలేదనమాట. కొంచెం ఇంకా జనాలున్నా కూడా కొంచెం మా పిల్లలు అయితే సరిగ్గా ఫుడ్ తీసుకోరు. మన పిల్లలు కదా, ఏ పిల్లలైనా కొంచెం వాళ్ళు ఇరిటేట్గా ఫీల్ అవుతారు కదా. సో మళ్ళీ మనం ఈ విధంగా ఒళ్ళు నింపుకున్నాక మళ్ళీ మనం గంగమ్మ దగ్గరికి అయితే వెళ్ళేసి సూర్యుని చూపించేసి ఒళ్ళు ఒకరికైతే పంచుకోవాలి. అంటే అందరికీ పంచుకోవాలనేది ఏం లేదు. మొదటిగా మనం వెళ్ళమని ఎవరికైతే చేస్తుంటారో ఖచ్చితంగా తనకైతే పెట్టాలన్నమాట. తనతో పాటు ఒక 4 పెట్టేసి ఒక 5 మంది షేర్ చేసుకొని ఆ వడి మనము ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటే ఇంటికి తీసుకెళ్ళచ్చు, లేదంటే అక్కడైనా ఎవరికైనా పంచైనా తినొచ్చు, లేదంటే మనమైనా తినొచ్చు, అది మన ఇష్టం అంతే. సో ఈ విధంగా అక్కడ ఒకరికొకరైతే పంచుకుంటున్నారనమాట. సో ఆల్మోస్ట్ చాలామంది నింపుకున్నారు కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయినారు అనమాట జనాలు అక్కడ. సో అందుకని అందరూ అత్తమ్మకైతే అక్కడ ఒళ్ళైతే నించుతున్నారు. సో ఇదండి ఇంకా అంతా తతంగం అంతా అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా ఉంటాయి కదా పెట్టిపోతలు. అక్కడ వచ్చేసి ఏమొచ్చేసి చామండి అత్తమ్మ అనమాట, అత్తమ్మ వాళ్ళ చెల్లెలు. అత్తమ్మకు వచ్చేసి డబ్బులు ఏమో పెడుతున్నారు, శారీస్ పెట్టేవాళ్ళు శారీస్ అయితే పెడుతున్నారు. సో ఈ విధంగా పెట్టేస్తున్నారనమాట. సో మామూలుగా ఫంక్షన్ అంటే ఇవన్నీ మామూలే కదా, కామనే కదా. సో అత్తమ్మకు పెట్టేవాళ్ళు అత్తమ్మకు పెట్టారు, అక్కకు పెట్టేవాళ్ళు అక్కకైతే పెట్టారు. సో ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము వచ్చేసి వచ్చిన వాళ్ళకైతే తాంబూలం అయితే ఇచ్చామన్నమాట. బ్లౌజ్ పీస్ ఇచ్చేసి ఇక్కడ నేను కుంకుమ పెడుతుంటే అక్క అయితే బ్లౌజ్ పీసెస్ ఇచ్చేసింది. సో నేను ఒక ట్రిప్కి ఇచ్చేసి నెక్స్ట్ పిల్లలు ఏడుస్తున్నాను వెళ్ళేస్తాను. తర్వాత మిగతా వాళ్ళకైతే అక్కనే ఇచ్చేస్తుంది అనమాట. సో ఇదండి వాళ్ళ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.